హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం 4 ఇయర్స్ పాపకైతే శారీని అంటే ఆల్రెడీ కుట్టిన శారీని జస్ట్ డ్రెస్ లాగా వేసుకోవడమే ఉంటుంది. ఆ శారీని ఎలా రెడీ చేయాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఈ శారీని రెడీ చేసే ముందు మనం కొలతలు తీసుకోవాలి. ఇది మీకు కొలతలు తీసుకోవడం రావట్లేదు అని అంటే నేను కొలతలు తీసుకోవడం ఇంకొక వీడియో చేస్తాను ఇది పెట్టిన తర్వాత. ఇప్పుడైతే నేను కొంగు పార్ట్ ఎక్కువ వచ్చింది కదా, తక్కువ వస్తే అట్లనే ఉంచుకోవాలి. ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కొంగు పార్ట్ నుండి బ్లౌజ్ పీస్ కోసం అయితే ఇట్లా కొంచెం కొంగు నాకు ఎంత కావాలో అంత ఉంచుకొని అయితే మిగతాది కట్ చేసుకుంటున్నా. ఇటు బ్లౌజ్కి యూజ్ అవుతుంది, అట్లనే కొంగు కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నా. ఈ చిన్నపిల్ల కాబట్టి కొంగు కొంచెం ఉన్నా పర్లేదు, ఓకే బాగానే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫస్ట్ అయితే నడుము కొలత, అట్లనే మనం నడుము దగ్గర నుంచి కిందికి శారీ ఎంత పొడవు ఉండాలి అనే కొలత, అట్లనే కొంగు ఎంత పొడవు ఉండాలి, మళ్ళీ మన భుజం నుండి చింకుల వరకు ఇట్లా కొంగుని తీస్తాం కదా, మన చెస్ట్ పై నుండి నడుము వెనకాల నుండి ఇట్లా వస్తుంది కదా కొంగు దగ్గర నుంచి ఇటు కిందికి, అది ఎంత ఉంది విడ్త్ పాపది అనేది చూసుకుంటే చాలు. అట్లా చూసుకొని అయితే మనము శారీని అయితే రెడీ చేసుకోవాలి. ఈ శారీ కోసం అయితే నేను 3 మీటర్స్ శారీని యూజ్ చేయాలనుకుంటున్నా. అంటే శారీలో నుండి 3 మీటర్స్ కట్ చేసుకోవాలి. అట్లనే మనము శారీ హైట్ ఇప్పుడు చెక్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుందాం. మనకి ఎంత క్లాత్ కావాలో ముందుగా అంతా కట్ చేసుకోవాలన్నట్టు. 4 ఇయర్స్ బేబీస్కి మా పాప కొంచెం సన్నగా హైటే ఉంటుంది. 20 ఇంచెస్ ఏమో హైట్ నడుము దగ్గర నుంచి కిందికి, ఒక ½ ఇంచ్ ఏమో పైన బెల్ట్ అతకడానికి. ఇట్లనైతే మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం 20.5. ఇట్లా శారీ 3 మీటర్స్ వరకు ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. నేను శారీ జారిపోకుండా అక్కడ స్కేల్ పెడుతున్నా, కానీ అది ఎక్కడ ఆగుతుంది, జారుతూనే ఉంది. 20.5 సేమ్ మొత్తం ఇట్లనే మనం మార్కింగ్ చేసుకుంటూ పోవాలి. కింది సైడ్ బార్డర్ నాకు 2 సైడ్స్ సేమ్ వచ్చింది, కానీ కింది సైడ్ మనం కింది బార్డర్ సైడ్ ఇట్లా చేసుకుంటూ రావాలి. ఒకవేళ రైట్ హ్యాండ్ కొంగు వేసుకునే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే పై సైడ్ కూడా యూజ్ చేసి ఇంకొక పాపకి చేసుకోవచ్చు. లేదంటే మనం వెనకాల ఖర్చు వచ్చింది 2 సైడ్స్ సేమ్ లేదు శారీ అని అంటే ఈ కొంగుని తీసైతే అటు సైడ్ జాయింట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పికాక్స్ ఉన్నాయి కదా శారీ పైన, అవి అనేది రిటర్న్లో వస్తాయి, అంటే కిందికి చూసినట్టు వస్తాయి. ఇప్పుడు 3 మీటర్స్ శారీ కొలుచుకోవాలి. అట్లా కొలుచుకుంటున్నా చూడండి. నేను ఈ వీడియోలో అయితే ఫస్ట్ 3 మీటర్స్ కాదు 2.5 తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ½ ఇంచ్ కట్ చేసుకున్నా. ఇక్కడ 1 మీటర్ దగ్గరికి అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నా. మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక 1 మీటర్కి ఇట్లా క్లాత్ తోటే కొలుచుకుంటున్నా. టేప్ ఊకే జారిపోతుంది సిల్క్ క్లాత్ పైన. 2 మీటర్స్ అయినాయి. 2 మీటర్స్ అయిన తర్వాత మళ్ళీ నేను అట్లనే ఇంకొక మీటర్ కూడా తీసుకుంటే అయిపోయేది, కానీ నేను ½ మీటర్ తీసుకున్నా. వస్తాయేమో అని అనుకున్నా, సరిపోతుందేమో పాపకి అనుకున్నా, కానీ కట్ చేసినాక కొలిచి చూస్తే తక్కువ అనిపిస్తున్నాయి చింగులు. ఇక అట్లా బాగుండదు, ప్లీట్స్ తక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఒక ½ ఇంచ్ తీసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ వరకే కట్ చేసుకుంటా చూడండి. అక్కడ వరకు 3 మీటర్స్ మీరు కట్ చేసుకొని 3 మీటర్స్ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండే నేను హైట్ అని చెప్పినా కదా 20.5కి అయితే మార్కింగ్ చేసుకుంటూ పోతా. కొంచెం స్టార్ట్ చేసుకుంటూ కొంచెం కొలుచుకుంటూ వెళ్తాం. చూడండి ఇక్కడ 20.5కి మార్కింగ్ పెట్టిన. ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి 20.5 దగ్గర. ఎట్లా వస్తుంది, ఎక్కడి వరకు వస్తుందో అక్కడ నుండి అటు కొంచెం ఇటు కొంచెం లైన్ కలుపుకుంటూ పోతే
అయిపోతుంది. ఈ విధంగా మనం తీసుకున్న 3 మీటర్స్ మొత్తం ఇదే విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మొత్తం 20.5 మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కరెక్ట్ వచ్చింది, అసలు నేను కరెక్టే పెట్టుకున్నానా అని మళ్ళీ చూస్తున్నా. కొంచెం పైకి వచ్చింది 20.5. ఇట్లా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇదే లైన్ పైన కట్ చేసుకుంటూ పోవాలి. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తా. మనము ఓన్లీ నడుము దగ్గర నుంచి కిందికే మార్కింగ్ చేసుకున్నాం, అంటే లోపలికి చెక్కడానికి ఏం లేదు. ఇది జస్ట్ కుట్టి దానికి లంగా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం కాబట్టి నేను పైన చెక్కడానికి అయితే ఏం మార్కింగ్ చేసుకోలేదు. సేమ్ ఇదే విధంగా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లనే కట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడైతే పళ్ళు పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. పళ్ళు పార్ట్ అయితే ఎంత కావాలి అనుకున్నామనంటే 24, భుజం దగ్గర నుంచి కొంగు పార్ట్ ఎంత పొడుగు ఉండాలనో అంత పొడుగు. మా పాపకైతే 24 ఉంది. 24 అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడనైతే ఒక టక్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి మన కొంగు దగ్గర నుంచి చెస్ట్ చుట్టూ ఇట్లా తిరిగి మన ఈ రైట్ హ్యాండ్ కింది నుండి బ్యాక్ సైడ్ నుండి చింగుల దగ్గరకు వస్తుంది కదా శారీ, ఆ విడ్త్ అయితే 25. మనం భుజం దగ్గర టేప్ పెట్టి ఈ హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కింది నుండి తీసి మళ్ళీ ఇటు చింగుల దగ్గరికి తేవాలి టేప్ని. అట్లా కొలిస్తే 25 వచ్చింది. ఆ 25 దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని టక్ పెట్టుకోవాలి ఒకటి. ఇలా మార్కింగ్ చేసుకొని టక్ పెట్టుకుంటున్నాను చూడండి. ఈ మిగతాది చింగుల పార్ట్ ఇంకా కట్టు చెంగు పార్ట్. ఇది తక్కువ వచ్చింది నాకు. తక్కువ వచ్చింది అంటే కొన్ని ప్లీట్స్ పెట్టుకున్న వాళ్ళకి సెట్ అయిపోతుంది. కాకపోతే శారీ బాడీ హగ్గింగే ఉంది కాబట్టి మనం ఎక్కువ ప్లీట్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇంకొక 1/2 ఇంచ్ క్లాత్ని యాడ్ చేయాలనుకుంటున్నా. నడుం లూజ్ ఇక్కడ వరకు వస్తే మనకి ప్లీట్స్కి ఇవే మిగిలిపోతుంది క్లాత్ కొంచెమే. సో నేను ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నా ఒక 1/2 ఇంచ్. 3 మీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, కొన్ని వస్తున్నాయని చూస్తున్నా అంతే. ఒక 4 ప్లేట్స్ ఏమో వస్తున్నాయి అంతే. అట్లా బాగుండదని చెప్పి నేనైతే ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేస్తానైతే అనుకుంటున్నా. దీనికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను చూపిస్తున్నా అంతే. ఇప్పుడైతే మిగిలిన క్లాత్ని తీసుకుంటున్నాను. ఇంతకుముందు శారీ కట్ చేసిన కదా ఆ క్లాత్ని దీంట్లో నుండి 1/2 మీటర్ ఎక్స్ట్రా కట్ చేసుకొని దానికి యాడ్ చేసుకుంటా. చూడండి, ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి.